జగన్ హయాంలో డిగ్రీలు పీజీలు చదివి కూడా పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిపోవడమో లేదంటే గుమస్తాలుగా కూలీలుగా పనులు చేసుకుంటున్నామంటూ నిరుద్యోగులు వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని నిరుద్యోగాన్ని పారదోలుతామని చెబుతున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకునే క్రమంలో భాగంగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఏపీకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సంస్థ కార్యకలాపాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు లాంటి ప్రశ్నలు నిరుద్యోగుల్లో ఉత్కంఠగా మారాయి. ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. ఈ క్యాంపస్ను విశాఖ జిల్లా కాపులపాడులో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. దీనిపై ఇటీవలే కాగ్నిజెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ ఐటీ పార్క్ నిర్మాణానికి సంస్థ 1500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఇది పూర్తయితే దాదాపు 8000 మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆ కంపెనీ అంచనా వేస్తోంది. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో నిపుణుల అవసరం ఉంటుందని వెల్లడించింది. కాగ్నిజెంట్ ప్రకటన ప్రకారం 2026 నుంచి ఈ క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 2029 నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ప్రభుత్వం ఇచ్చింది. సహకారం అందించినందుకు కంపెనీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. విశాఖపట్నాన్ని ఐటీ రంగంలో ముందుండే నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఇది ఓ పెద్ద అడుగు అని చెప్పొచ్చు. ఇలాంటి పెట్టుబడులు యువతకు మంచి ఉపాధిని కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడతాయి. పెట్టుబడులు పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తే గానీ ఏపీ అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. పరిశ్రమలతో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అలాగే వాళ్లు కట్టే పన్నుల ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. అప్పుడు ఆ డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చు. ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్లుగా చేసుకుని పాలిస్తే కూటమి ప్రభుత్వంపై జనంలో నమ్మకం కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఏ పథకాన్ని అమలు చేయాలన్నా అందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదన్నది కూటమి శ్రేణుల నుంచి వినిపించే మాట. అయితే ప్రస్తుతం ఏపీ ఆర్థిక దుస్థితికి కారణం జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడమే అంటున్నారు. సంపద సృష్టి జరిగినప్పుడే రాష్ట్ర ఖజానాకు డబ్బులు జమ అవుతాయి. కానీ జగన్ హయాంలో ఎలాంటి పెట్టుబడులు పరిశ్రమలు రాకపోవడమే శాపమైందని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏపీ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో పన్నుల రూపంలో వచ్చే రాబడి అంతా అప్పులకు వడ్డీలు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికే సరిపోతుంది. అప్పుల కారణంగా ఏపీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2025 నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 11 లక్షల కోట్లకు పైమాటే. నీతి ఆయోగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్తగా అప్పులు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పులకు కారణం సంపద సృష్టి లేకుండా ఉచితాలను రాష్ట్ర ఆదాయానికి మించి పంచడమే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించింది. తీవ్రమైన అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. మిగిలిన 4 ఏళ్లలో వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. మరి కాగ్నిజెంట్ లాంటి సంస్థలను మున్ముందు ఇంకెన్ని తెప్పించగలరో వేచి చూడాలి.